చాలా బ్యాడ్. నాకు నేను బాబాయ్ అని ఆప్యాయంగా పిలుచుకునే వ్యక్తి సీతారత్నం గారి అబ్బాయితో మా ప్రస్థానం స్టార్ట్ అయింది. నా సెకండ్ ఫిలిం. అక్కడి నుంచి ఎన్నో సినిమాలు ఆయనతో ఉన్న నాకు అనుబంధం కానీ ఒక ఫ్యామిలీ పర్సన్గా మొన్న కూడా ఈ మధ్య కూడా ఎప్పుడు కూడా ఫోన్లో మాట్లాడుకుంటూ ఆయన ఆరోగ్యం బాగోలేదు అనేది తెలిసి కూడా ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం. బాబాయ్ బాబాయ్ అని ఆప్యాయంగా పిలుచుకునే వ్యక్తి ఈరోజు గొప్ప ఆర్టిస్ట్ లేరు అనేది నిజంగా జీర్ణించలేకపోతున్నాం. అటువంటి గొప్ప వ్యక్తి, గొప్ప ఆర్టిస్ట్ మా ఇండస్ట్రీకి దూరం అయినందుకు నేను చాలా బాధపడుతున్నాం. ఆయనకి ఆయన ఆత్మకి శాంతి చూపాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను. అలాగే నా కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ టైంలో ఇంకేం మాట్లాడలేం. ఎందుకంటే రెగ్యులర్గా ఎప్పుడు కూడా మాట్లాడుకునే వ్యక్తి ఈరోజు మా దగ్గర లేడనే బట్టి చాలా బాధగా ఉంది. కోట గారు ఎంత విలక్షణమైన నటుడో మనందరికీ తెలిసిన విషయమే. ఒకప్పుడు మనం ఎస్వి రంగారావు గారు, కైకాల సత్యనారాయణ గారు, గుమ్మడి గారు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా వారి గురించి చాలా మహోన్నతంగా మనం చెప్తూ ఉండేవాళ్ళం. వారందరికీ ఏమాత్రం తగ్గకుండా ఒక ఎస్వి రంగారావు గారు చేసిన పాత్రలు కానివ్వండి, గుమ్మడి గారి పాత్ర కానివ్వండి, కైకాల సత్యనారాయణ గారి పాత్రలు కానివ్వండి, ఏ పాత్రకైనా న్యాయం చేకూర్చి ప్రాణం పోసిన మహానటుడు మన కోట శ్రీనివాస్ గారు. సినిమా ఇండస్ట్రీలో ఆయనకున్న ప్రాధాన్యత చాలా విలువైనది, చాలా పటిష్టమైనది. అటువంటి గొప్ప నటుడితో నేను కూడా ఒక 8 సినిమాలు ఆయన కాంబినేషన్లో యాక్ట్ చేయడం, ఆయన నాకు మామగారిగా, తండ్రిగా, కో ఆర్టిస్ట్గా కొన్ని సినిమాల్లో పనిచేయడం జరిగింది. ముఖ్యంగా స్టేజ్ నుంచి వచ్చిన ఆర్టిస్టులకి ఆయన ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారు. నేను స్టేజీ ఆర్టిస్ట్గా సినిమా ఇండస్ట్రీకి వచ్చినందుకు ఆయన చాలా సంతోషపడుతూ ప్రతి సినిమాలో ప్రతి సీన్లో కూడా నన్ను ఎంతో ఎంకరేజ్ చేసేవారు. ముఖ్యంగా తెలుగు కళాకారులకి ప్రాధాన్యత ఇవ్వలేదు అనే విషయంలో ఆయన ఎంతో అసంతృప్తి పడుతుండేవారు. పోరాడారు. ఆ పోరాటంలో ఎంతవరకు సక్సెస్ అయ్యామనేది మనందరికీ తెలుసు. ఆయన లేని లోటు మాత్రం మేమందరం చాలా చాలా ఫీల్ అవుతున్నాము. ఆయన ఆత్మకి శాంతి కలగాలని, అటువంటి అద్భుతమైన ఆర్టిస్ట్ని పోగొట్టుకున్నందుకు బాధపడుతూ క్షంతవ్యాన్ని తెలియజేస్తున్నాను.